ప్రాచీన విలువైన అరుదైన పురాతన వస్తువులు నాణాలు తమ వద్ద ఉన్నాయని చెబుతారు. వాటి విలువ బయట మార్కెట్లో కోట్ల రూపాయల్లో ఉంటాయని నమ్మబలుకుతున్నారు. తద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజలను నమ్మిస్తూ దోచుకుంటున్న 5 సభ్యుల ముఠాను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకుల్ని టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువయ్యాయి. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ మోసగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. తాజాగా ఓ ముఠా చేస్తున్న మోసాలను బట్టబయలు చేశారు. ఈ ముఠాను కాకినాడలోని గాంధీనగర్ పార్క్ వద్ద అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు. వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ నంబర్లో ప్రజలు మోసపోవడానికి అవకాశం ఉన్న టైప్ నేరం ఒకటి డిటెక్ట్ చేయడం జరిగింది కాకినాడ టౌన్లో. దీనిలో వీళ్ళు ఈ ముద్దాయిలు ఏం చేస్తారంటే ప్రాచీనమైన విలువైన అరుదైన వస్తువులు కాయిన్స్ మా దగ్గర ఉన్నాయి, ఇవి కనుక మీ దగ్గర ఉంటే మీకు కోట్లలో డబ్బు వస్తుంది. దీన్ని ఇంతకు ముందర ఈ ప్రాచీనమైన వస్తువులు విగ్రహాలని రైస్ పుల్లింగ్ అని ఇట్లాంటి టెర్మినాలజీ మీరు వినే ఉంటారు. సో దానికి రిలేటెడ్ క్రైమ్ ఇది. వీళ్ళు ఇక్కడ చెప్పేది బాగా పురాతనమైన కాయిన్స్, అట్లానే కొన్ని ప్లేట్స్ ఉన్నాయి. ఈ ప్లేట్స్ కనుక మీరు కొనుక్కొని మీ దగ్గర పెట్టుకుంటే మీకు బిజినెస్లో కానీ లైఫ్లో కానీ విశేషమైన లాభాలు వస్తాయి, యూ విల్ ఎర్న్ సో మచ్ మనీ అనేసి ట్రాప్లో పెట్టి వాళ్ళని, ఆ ట్రాప్ కోసం వాళ్ళలోనే ఇంకొకళ్ళు దీన్ని అప్రైజ్ చేయడానికి వస్తారు. ఇప్పుడు బంగారం మనం ఎక్కడైనా పెడితే గోల్డ్ అప్రైజరు లేదా స్టోన్స్కి అప్రైజర్ ఎలా ఉంటారో అట్లనే వీటిని అప్రైజ్ చేయడానికి కూడా ఒక అతను వచ్చి అవి అప్రైజ్ చేసి అప్పటికల్లా వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం కొన్నిసార్లు, లేదా ఫేక్వే అమ్మడం, ఇట్లాంటి నేరాలు చేస్తున్నారు. కాకినాడ సూర్యనారాయణపురానికి చెందిన షేక్ సర్దార్, గుణశేఖర్, మహేశ్వరరెడ్డి, విశాఖకు చెందిన దొవ్వ రాజశేఖర్, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చెందిన జమ్ము లక్ష్మీదుర్గ, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామానికి చెందిన కండవల్లి శ్రీను, కాకినాడ రామారావుపేటకు చెందిన పడాల వెంకటరమణులు ఈ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. వీరి నుంచి 6 నకిలీ ప్రాచీన నాణేలు, 1 నకిలీ ప్రాచీన ప్లేటు, 4 నకిలీ ధ్రువపత్రాలు, 2 నకిలీ రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ బిందు మాధవ్ వివరించారు. ప్రాచీన విలువైన అరుదైన వస్తువులు తమ వద్ద ఉన్నాయని, వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మితే కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయని ప్రజల్ని నమ్మించి మోసం చేస్తూ డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. ఈ ముఠా ఏ విధంగా మోసాలకు పాల్పడుతుందో వివరంగా తెలియజేశారు. దీంతో పాటుగా వీళ్ళు ఇంకొక మోడస్ ఆపరెండి కూడా ఉంది. వాళ్ళ దగ్గర ఒక ట్రస్ట్ ఉందని, ఆ ట్రస్ట్ నుంచి వాళ్ళకి చాలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి వాళ్ళ చేత అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క దాంట్లో 13,000 వేస్తామని చెప్పి ఈ మెయిన్ ముద్దా ఎవరైతే ఉన్నాడో షేక్ సర్దార్ అలియాస్ గుణశేఖర్ అలియాస్ మహేశ్వర్ రెడ్డి, ఇతను అమృత ట్రస్ట్లో నేను మేనేజర్నని, రాజశేఖర్ అని ఒక అతను సెకండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని, కండవల్లి శ్రీను అని ఒక అతను, వీళ్ళందరూ కలిసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆన్లైన్లో అకౌంట్స్ ఓపెన్ చేస్తే మా ట్రస్ట్ నుంచి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, చాలా డబ్బులు, దానికోసం మీరు ముందుగా కొంత మొత్తం ఇస్తే సరిపోతుంది అని. దీనికి రిలేటెడ్ ఫ్రాడ్ మీరు ఎక్కడైనా చూసుంటారు. మైక్రోసాఫ్ట్, శాంసంగ్ వాళ్ళు లాటరీ తీస్తున్నారు, మీకు ₹1,00,000 వస్తాయి, మీరు ముందు 5 లక్షలు పే చేయాలి ఆ ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేయడానికి. ఆ టైప్లో వీళ్ళు మా ట్రస్ట్ నుంచి మీకు డబ్బులు ఇచ్చేస్తారు, మీరు ముందుగా కొంత మొత్తం ఇవ్వాలి అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళు తయారు చేసిన ఈ ఫేక్ కాయిన్స్ కానీ కాపర్ ప్లేట్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఇటువంటి మాయమాటలు చెప్పే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. చాలామంది ఈ విధంగా మోసపోతున్నారని, అయితే వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తున్నారని అన్నారు. మోసపోతున్న వారు తక్షణమే స్పందించి తమను ఆశ్రయిస్తే నిందితుల్ని పట్టుకోవడం సులువవుతుందని ఎస్పీ తెలిపారు. సో దీని ద్వారా మేము ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఈ రైస్ పుల్లింగ్ కానీ ఈ ప్రాచీనమైన కాయిన్స్ ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటే మీకు ఇంకా లాభాలు వస్తాయి, ఇట్లాంటి మోసాలకి దయచేసి డోంట్ ఫాల్ ప్రే టు సచ్ ఇన్సిడెంట్స్. కొంచెం అవేర్గా ఉండండి. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం క్రైమ్ దొరకటం కన్నా కూడా ఫర్దర్గా దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ప్రజలందరికీ తెలియాలని.
5 ముద్దాయిలను అరెస్ట్ చేసి కేసు పెట్టడం జరిగింది 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. దీనిలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ క్రైమ్కి ఎవరైతే విక్టిమ్ ఒకళ్ళిద్దరు టర్నప్ అయ్యి చెప్పినా కానీ మేము కూడా డబ్బులు ఇచ్చాం సార్ అని కంప్లైంట్కి పార్టీ అవ్వడానికి ఇష్టపడట్లేదు, కొంచెం ఆ సిగ్గుతో కానీ ఎంబ్రాస్మెంట్తో కానీ. సో దయచేసి ఇట్లాంటివి నమ్మకండి, డోంట్ ఫాల్ ప్రే టు సచ్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ ఎలా అయితే మేము రిపీటెడ్గా చెప్పి ప్రివెన్షన్ ఇస్ బెటర్ అని చెప్తున్నాము, ఇట్లాంటి క్రైమ్లో కూడా వీళ్ళు చూపించే ఈ ప్రాచీనమైన కాపర్ ప్లేట్స్ కానీ కాయిన్స్ కానీ ఇదంతా నిజం కాదు.